చేసుకుంటారని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. అండ్ గైస్ ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి మనం 1500 అయితే పెట్టుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కాలేజ్ గ్రూప్లలో మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తారని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. అండ్ మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇక్కడ మ్యాటర్ అయితే చాలా ఉంది, బట్ మీకు నేను ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తూ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఒక హాఫ్ పేజ్ ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. అండ్ అలాగే ఇంటర్ విద్యార్థులకు సంబంధించి కూడా ఒక హాఫ్ పేజ్ అవుతుంది. సో ఈ రెండు టాపిక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 10th క్లాస్ విద్యార్థుల గురించి అయితే డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ టోటల్ టాపిక్స్ అయితే ఇచ్చారు, క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఏప్రిల్లో 10వ తరగతి వార్షిక పరీక్షలు జరిగే అవకాశం, కనీసం 2 నెలలైన తరగతి బోధన ఉండాలంటున్న వైన్యం, స్వయం సన్నద్ధతో కొంత మేలు అంటున్న నిపుణులు అని చెప్పేసి కొన్ని హాట్ టాపిక్స్ అయితే చూసుకోవచ్చు. ఏంటి అంటే ఏప్రిల్లో 10వ తరగతి వార్షిక పరీక్షలు కండక్ట్ చేస్తారని చెప్పేసి ఒక పాయింట్. అండ్ కనీసం 2 నెలలైన తరగతిలలో క్లాసులు చెప్తారని చెప్పేసి కూడా ఇంకొక అప్డేట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీ వంతు మీరు అంటే సెల్ఫ్ ప్రిపరేషన్తో కొంచెం ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారనమాట. దీనికి సంబంధించి మనకి డిసెంబర్ 3 తారీఖు నాడు అంటే డిసెంబర్ 3వ తారీఖు నాడు సాక్షి న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఆన్లైన్ తరగతులు ఆఫ్లైన్ పరీక్షలు అని చెప్పేసి ఒక మెయిన్ హెడ్డింగ్తో విద్యార్థులకి ఒక ప్లానింగ్ ప్రిపరేషన్ అలాగే ఒక ఎనాలిటిక్ న్యూస్ అయితే వాళ్ళు రాయడం జరిగిందనమాట. దీన్ని బేస్ చేసుకొని మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకి మనకి మార్చ్ అలాగే ఏప్రిల్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా అవుపిస్తున్నాయి అనమాట. అయితే దీనికి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు అయితే వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారం లేదా మార్చి చివరి వారం నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షలు ఈ నెలలో అంటే డిసెంబర్లో షెడ్యూల్ వెలువడే అవకాశం, ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహన పొందలేరంటున్న సబ్జెక్ట్ నిపుణులు, విద్యార్థులకు స్వయం ప్రిపరేషన్, నిరంతర అధ్యాయం తప్పనిసరి, ఈ విషయాలలో తల్లిదండ్రులు కూడా శ్రద్ధ చూపాలని సబ్జెక్ట్ టీచర్ల సూచన, పాఠ్య పుస్తకాలలోని సమస్యలను తప్పనిసరిగా సాధన చేయాలని సలహా. ఇక్కడ మెయిన్ హెడ్లైన్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు క్లారిటీగా అయితే అర్థమైందైతే అనుకుంటున్నాను. మనకి ఏప్రిల్ మొదటి వారం లేదా మార్చి చివరి వారంలో ఎగ్జామ్లు కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా మనకి ముఖ్యాంశాలలో వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓవరాల్గా 10th విద్యార్థులకు సంబంధించి ఏదైనా క్లారిటీగా మీకు ఎటుపైన డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి ఇవి కనుక చెక్ చేసుకుంటే కొంచెం క్లారిటీ కానీ అలాగే ప్రిపరేషన్కి సంబంధించిన ప్లానింగ్ కానీ వేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ముందుగానే మీకు అప్డేట్ అందించాను. ఓకే, ఇది వరకు వచ్చేసి 10th టాపిక్ అనమాట, క్లారిటీగా అయితే వినండి. అండ్ దానికి తగ్గట్టుగా మనం ఇంటర్మీడియట్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇంటర్మీడియట్ సిలబస్ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే సిలబస్ కాలే ఎగ్జామ్స్ ఎట్లా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ చూసుకోవచ్చు. ఆ క్వశ్చన్ మార్క్లోనే మనకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసే పాయింట్స్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ క్లాసులు లేకుంటే ఇంటర్ పరీక్షలు కష్టమే, 2 నెలలైనా డైరెక్ట్ క్లాసులు ఉండాలంటున్న అధికారులు అని చెప్పేసి 2 హాట్ హెడ్లైన్స్ చూసుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మన దగ్గరికి రాలేదు, బట్ ఎగ్జామ్లకు సంబంధించి మాత్రం ఒక అంచనా ప్రకారం ఒక అప్డేట్ అని ఇచ్చారు. మ్యాక్సిమం అయితే ఒక 2 to 3 వీక్స్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా అవుపిస్తున్నాయి. ఒకసారి టాపిక్ మనం చూసుకుందాం. ఫిజికల్ క్లాసులపై యోచన, కాలేజీల నుంచి అందిన వివరాల ప్రకారం రోజు డిజిటల్ క్లాసులకు 70 నుంచి 90% స్టూడెంట్స్ హాజరవుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మెయిన్ టాపిక్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే కాలేజీలు ఓపెన్ చేయకున్నా కూడా 70 నుంచి 90% మంది విద్యార్థులు క్లాసులకు హాజరవుతున్నారు. క్లాసులకు హాజరవుతున్నారంటే నథింగ్ బట్ మీకు కాలేజీలు నడుస్తున్నాయని చెప్పేసి అంశాన్ని గ్రహించాలని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఫ్యూ డేస్ బ్యాక్ కొన్ని వీడియోలలో కూడా చెప్పాను ఆన్లైన్ క్లాసులకు సంబంధించి, ఇంటర్ విద్యార్థులకు సంబంధించి. అవి కూడా ఒకసారి చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్లో ఫస్ట్ వీడియో చూస్తున్నట్లయితే ఆ వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ముందుగానే మా స్టూడెంట్స్కి అంటే నన్ను ఫాలో అవుతున్న విద్యార్థులకు అప్డేట్స్ అయితే అందించాను. కాబట్టి కొత్తగా వింటున్న విద్యార్థులకు అయితే కొత్తగా అనిపించవచ్చు, బట్ ఆల్రెడీ నేను చెప్పాను 90% సిలబస్ గవర్నమెంట్ ఆన్లైన్లోనే కంప్లీట్ చేయాలని చూస్తుంది అని చెప్పేసి. కాబట్టి ఒకసారి దీన్ని కూడా శ్రద్ధగా వినాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. కనీసం నెలన్నర 2 నెలలు ఫిజికల్ క్లాసులు ఉండాలని, అలా అయితేనే స్టూడెంట్స్ పరీక్షలు రాయగలుగుతారని అంటున్నారు అని చెప్పి చూసుకోవచ్చు. ఈ నెలాఖరు నుంచి జనవరి ఫిబ్రవరి నెలల్లో ఫిజికల్ క్లాసులు నిర్వహించిన మార్చి ఆఖరి లేదా ఏప్రిల్ పరీక్షలు పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.
భావిస్తున్నారు అని చెప్పి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓవరాల్ టాపిక్ మీతో డిస్కస్ చేసేది ఏంటంటే, ప్రతి ఏడాది మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి ఫిబ్రవరి స్టార్టింగ్లో లేదంటే జనవరి అంటే మ్యాక్సిమం ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ అవుతాయన్నమాట. అయితే అదే విధంగా ఈసారి కూడా ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఫిజికల్ ఎగ్జామ్స్ అనమాట, అంటే ప్రాక్టికల్స్, ఫిజిక్స్ ప్రాక్టికల్, కెమిస్ట్రీ ప్రాక్టికల్కి సంబంధించి సో ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అలాగే యాన్యువల్ ఎగ్జామ్స్ అంటే ఐపీ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేసి మార్చ్ ఆఖరు లేదా ఏప్రిల్లో పరీక్షలు పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. అండ్ అలాగే కరోనా కనుక విజృంభించినట్లయితే మే నెలలో పబ్లిక్ పరీక్షలు పెట్టాలని యోచిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇంకొక హాట్ టాపిక్ అయితే చూసుకోవచ్చు. అయితే ఓవరాల్గా మీకు నేను అందించాల్సిన అప్డేట్ ఏంటి అంటే, విద్యార్థులకి ఏప్రిల్ లేదా మార్చి అంటే ఏప్రిల్ మార్చ్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తుంది, చర్యలు చేపడుతుంది అనే అంశాలని మీతో నేను డిస్కస్ చేయాలనే ఆలోచనతో ఫస్ట్గానే అప్డేట్ అయితే అందించాను. సో క్లారిటీగా అయితే ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ కూడా గెయిన్ చేసుకున్నారని అయితే ఆశిస్తున్నాను అనమాట. అయితే చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఏంటి అంటే, అన్న నేను ఇంతవరకు ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కాలేదు, అడ్మిషన్ తీసుకోలేదు, అన్న ఎట్లా అన్న ఆన్లైన్ క్లాసులు అర్థం కావట్లేదు అని చెప్పేసి అడుగుతారు. బట్ నీకు ఇక్కడ ఓవరాల్గా నేను ఇచ్చేది ఏంటి అంటే, సో స్వయంగా మీ సెల్ఫ్తో మీరు ప్రిపరేషన్ కావాలి అని చెప్పేసి స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు విద్యార్థులు సో నా తోటి విద్యార్థి కూడా చదవట్లేదు, నేను కూడా చదవను అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఫ్యూచర్లో మీకే ఒక మార్క్ అంటే ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీకు పర్టికులర్గా ఇప్పుడు ఆ మార్క్స్ గురించి వాల్యూ తెలియకపోవచ్చు, కానీ ఒకవేళ మీరు కనుక ఇంకొక స్టాండ్ కనుక వెళ్ళినట్లయితే, ఫర్ సపోజ్గా 10th నుంచి ఇంటర్కి వెళ్ళే ముందు కంపల్సరీగా మీ మార్క్స్ అనేవి కావాలి. సో కాబట్టి అప్పుడు మీరు స్ట్రెస్ ఫీల్ కాకుండా ఉండాలంటే మాత్రం 100% ఇప్పుడు కొంచెం ప్రిపేర్ అయితే బాగుండు అని చెప్పేసి ఫస్ట్గానే స్టూడెంట్స్కి నేను ఒక సజెషన్స్ అయితే ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎంసెట్ వెళ్ళినా అలాగే అటు డిగ్రీ వెళ్ళినా కూడా అడ్మిషన్లకు వచ్చేసి దోస్తు తీసుకున్నా కూడా మనకి కంపల్సరీగా ఇంటర్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా వాళ్ళైతే సీట్స్ అలాట్ చేస్తారు. అండ్ ఎంసెట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఎంపీసీ అలాగే కామర్స్ గ్రూపులు, సో ఫర్ సపోజ్ ఎంపీసీ నుంచి వచ్చేసి మనం బీటెక్లో జాయిన్ కావాలనుకుంటే వెయిటేజ్ అనేది వాళ్ళు యాడ్ చేస్తారనమాట. కాబట్టి సబ్జెక్టులలో వచ్చిన స్కోర్ అంటే గ్రూప్స్లలో వచ్చిన స్కోర్ 100% కావాలి. కాబట్టి మీరు మ్యాక్సిమం సబ్జెక్టులలో స్కోర్ తెచ్చుకోవడానికైనా ఇంటర్ విద్యార్థులు ప్రయత్నించాలని చెప్పేసి సో ముందుగానే మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, అలాగే సజెషన్ కూడా చేస్తున్నాను, ప్రిపేర్ కావాలి అని చెప్పేసి. అండ్ గైస్, ఇంతకంటే ఎక్కువగా నేనైతే చెప్పలేను, ఎందుకంటే నాకు కూడా తెలుసు ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో, అలాగే అర్థం కాకుండా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా కాలేజీలలో చెప్పినప్పుడే లెక్చరర్ ఫ్యాకల్టీ కొంచెం నాట్ ఎక్స్పీరియన్స్ అయి ఉండకపోవచ్చు, అండ్ వేరే విధాలుగా ఉండొచ్చు. అలాగే ఆన్లైన్లో కొంచెం మనకి సిగ్నల్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఈ టోటల్గా మీరు గ్రహించాల్సింది ఏంటి అంటే, ఎగ్జామ్లు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రిపేర్ కావాలి అనే ఒకే ఒక అంశాన్ని గ్రహించి, సో అది ఆన్లైన్లోనైనా లేదా ఆఫ్లైన్లోనైనా లేదా ట్యూషన్ విధంగా కానీ లేదంటే ఒక బ్రదర్ కానీ ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని కానీ ప్రిపేర్ అయితే బాగుండు అని చెప్పేసి సజెషన్ అయితే ఇస్తున్నాను. ఓకేనా? సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి వాళ్ళకు కూడా ముందుగానే అప్డేట్ అందిస్తారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ గైస్, జై హింద్.